హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరిణి రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ అయితే మన వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో ఫస్ట్ అయితే 2 బౌల్స్ ఎందుకు తీసానా అనుకుంటున్నారు కదా. ఒక దాంట్లో అయితే చికెన్, అలాగే ఒక దాంట్లో మటన్ అన్నమాట. చికెన్ మటన్ రెండు ఒకేసారా అనుకోవచ్చు, బట్ పాప అయితే మటన్ తినదు అంత ఇష్టంగా. అలా అని చెప్పేసి పాప కోసం అని చెప్పి అయితే చికెన్ తీసుకొచ్చారనమాట. సో రెండు బాగా కడిగి అయితే పెట్టేసుకొని రెండిట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో ముందైతే మ్యారినేట్ చేసుకుంటున్నాను. మెయిన్ విషయం ఏంటంటే పవర్ అయితే లేదనమాట, ఇవాళ పొద్దున్నే పవర్ పోయింది. సో రెండిట్లలో సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. అయితే పవర్ వస్తుందేమో అని చాలాసేపు చూసాము, బట్ పవర్ అయితే రాలేదు. ఎందుకు అనుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కానీ ఆనియన్ మాత్రం ఊరికే వేస్తే నాకు నచ్చదు. ఆనియన్ కూడా పేస్ట్ చేసి అయితే వేసుకుంటా. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే సూప్ అనేది మంచిగా థిక్గా చిక్కగా వస్తుంది అనమాట. కానీ ఓన్లీ ఆనియన్ వేస్తే ఏంటంటే పల్చగా వాటర్గా ఉంటుంది. అదైతే నాకు నచ్చదు. బట్ ఇప్పుడు తినడానికి ఏదో ఒకటి కావాలి, తప్పదు కదా అని చెప్పి చికెన్ అయితే వండిన ఆనియన్ వేసి. బట్ పర్లేదు, టేస్ట్ అయితే బాగానే వచ్చింది. ఎక్కువగా సూప్ అయితే పెట్టలేదు అనమాట. సో అలా పవర్ లేకపోవడం వల్ల ఒకవైపు అన్నం పెట్టేశాను, ఒకవైపు చికెన్ అయితే చేస్తున్నా. ఈ అన్నం గిన్నెలో వండి చాలా డేస్ అయిపోతుంది. అది ఉడికిందా లేదా, అది ఏ సిచ్యువేషన్లో ఉందన్నది చాలా ఇబ్బంది అనిపించింది. సో అది నెక్స్ట్ వచ్చేసి చూడండి, బాసల్లో అయితే ఆల్రెడీ తోమేసిన, ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నా. బట్ పిల్లలు ఆడతారు కదా, అదంతే, అది కామన్ ప్రతి ఇంట్లో, పిల్లల ఇంట్లో సో నెక్స్ట్ వచ్చేసి ఇవి మా వారైతే ఫ్రూట్స్ తీసుకొచ్చారనమాట. ఏంటంటే జామకాయలు, సేపులు, అలాగే కస్టర్డ్ యాపిల్, ఇంకా బనానా అయితే తీసుకొచ్చారు. మేము ఎక్కువగా ఇవి తింటూ ఉంటాం. కస్టర్డ్ యాపిల్ అయితే ఇప్పుడు మేబీ సీజన్ స్టార్ట్ అయింది అనుకుంటా, వచ్చాయన్నమాట. సో కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉన్నది. సో ఒకవైపు రైస్ అవుతుంది, అలాగే ఒకవైపు చికెన్ అయితే అయిపోతుంది. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్ అయితే. సింపుల్గా మార్నింగ్ వ్లాగ్ అనుకోవచ్చు, బికాజ్ పవర్ లేకపోవడం వల్ల వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోయినా. ఈ సండే మీరేమేం చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పేయండి. సో నెక్స్ట్ ఇదే నా స్టాండ్ అనమాట. ఇదే నా లైట్ అండి, రింగ్ లైట్ అనుకోండి, ఎగ్ లైట్ అనుకోండి, ఏం పర్లేదు. బట్ దాన్నే నేను రీల్స్ అప్పుడు షార్ట్స్కి అయితే యూజ్ చేస్తూ ఉంటా, అలాగే కిచెన్లో కూడా యూజ్ చేస్తా. ఓకే, బాయ్ బాయ్ అండి.